కూటమి నాయకులు గంపగుత్తగా వచ్చి అలివిగాని హామీలు చెప్పి అంతా ప్రజల్ని మోసం చేసి ఒక్క పథకానికి కూడా ఇవాళ నిలబడకుండా సంవత్సరం పూర్తి చేసి అబద్ధాలు చెప్తూ నెట్టుకొస్తున్న ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని ప్రజల పక్షాన మేమందరం పోరాడుతూ ఇవాళ వెన్నుపోటు దినం అని చెప్పి ప్రజలు అందరినీ ఒక్కసారి గుర్తు చేస్తూ అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పిన హామీలు ఏమైనాయి, సూపర్ 6 పథకాలు ఏమైనాయి, అమ్మఒడి ఆడపిల్లలకి చెప్పిన 1500 నెల ఏమైంది, తల్లికి 100 ఏమైంది, అదేవిధంగా రైతులకు ఇస్తానన్న 20,000 రూపాయలు 2వ సంవత్సరం వస్తుంది ఏమైనాయి, నిరుద్యోగ భృతి ఇస్తానని 3 ఏళ్ళు అన్నావు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరం చూస్తున్నా ఉన్నప్పుడు ఈ గడిచిన 1 సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు మన కళ్ళ ముందు ఎంతో కనపడుతున్నాయి. ఇంకా ప్రగతి అనేది ప్రతి సంవత్సరం ఎక్కువగా కూడా మనం చూడబోతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎంతో సంతోషంగా ముందుకు సాగుతూ ఉన్నది కాబట్టి ప్రజల ఆశీస్సులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మోడీ గారికి ఆశీస్సులు ఇచ్చినట్టుగా అందరికి ఇచ్చి ఇది అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ నడిపించే కార్యక్రమాన్ని చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలో ఒకవైపు వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించి వైసీపీ శ్రేణులు నాయకులు మరి ఈ వెన్నుపోటు దినోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్న వేళ కూటమి భాగస్వామి పక్షాలైనటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి సాయంత్రం పూట సుపరిపాలనకు ఏడాది అనే ప్రోగ్రాన్ని కూడా వారు కండక్ట్ చేయటం జరిగింది, వారు నిర్వహించడం జరిగింది. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ప్రధానంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఉదయం మరి ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి ఆధ్వర్యంలో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జన సమీకరణ భారీగా నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టి ఆర్డీఓ కార్యాలయంలో అక్కడ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద చుండూరు రవి ఫైర్ అవటం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితిలో అటు మాగుంట, ఇటు చుండూరు రవి, అటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు చుండూరు రవి వీరిరువురు కూడా మరి ఏడాది పాలన మీద మాగుంట మాట్లాడటం జరిగింది. ఏడాది పాలనకు సంబంధించి మరి చుండూరు రవి విమర్శలు చేయటం జరిగింది. అవి ఒకసారి మీరే చూడండి.